మన యేసయ్య రక్తము కారుస్తూ తన దేహమంతా దున్నివేయబడుతున్నప్పుడు దేవుడు ఎందుకు తన దేహాన్ని సిలువకు అప్పచెప్పారు? ఎందుకు ఆ భయంకరమైనటువంటి శ్రమను యేసయ్య పొందుకున్నాడు? కేవలము ఈ లోకములో మనము పరిమళ వాసన కలిగి జీవిస్తామని, పరిమళ వాసన కలిగి మనము జీవిస్తామని యేసయ్య తన్ను తాను సిలువకు అప్పజెప్పుకున్నాడు. ఈరోజు చాలామంది జీవితంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? యేసయ్య మన కొరకు రక్తము కార్చాడని తెలుసు, విలువైన రక్తముతో మనల్ని కొని ఉన్నాడని తెలుసు. ఆయన చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చి మన యొక్క పాప బంధకముల నుంచి విడుదల చేసి, శ్రమ నుంచి విడుదల చేసి, ప్రతి బంధకము నుంచి విడుదల చేసి ఉన్నాడు. కానీ ఎందుచేత దేవుడు మన కోసం శ్రమను పొందుకున్నాడో మనము ఎరిగి ఉండాలా. అంత ఘోరమైనటువంటి పరిస్థితి, అంత భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవించడానికి గల కారణం ఏమిటంటే, నిన్ను నన్ను విడుదల చేసి, ఆయన ప్రతి బంధకము నుంచి విడుదల చేసి మన బ్రతుకును మార్చి పరిమళ సువాసనగా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కొరకు ప్రాణాన్ని త్యాగము చేశాడు.